మీ పీరియడ్ ఇర్రెగ్యులర్ అవ్వడానికి రీజన్ మీ హార్మోనల్ ఇంబ్యాలెన్సే కాదు, లో ఫ్యాట్ డైట్. మన బాడీలో న్యాచురల్ స్టెరాయిడల్ హార్మోన్స్ ఏంటి అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఈ స్టెరాయిడల్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే గుడ్ కొలెస్ట్రాల్ మనకి చాలా అవసరం. ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే హెల్దీ ఫ్యాట్స్ నుంచి. ఈ డైట్ లో ఉన్న వాళ్ళు లేకపోతే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు సరిగ్గా ఫ్యాట్స్ తీసుకొని వాళ్ళలో బేసిక్ గా హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఈ తగ్గడం వల్ల మీకు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అవుతాయి. గుడ్ ఫ్యాట్స్ మితంగా తినాలి, బ్యాడ్ ఫ్యాట్స్ అసలు తినకూడదు. ఈ గుడ్ ఫ్యాట్స్ దేంట్లో ఉంటాయో నేను చెప్తాను. అన్ని సీడ్స్, నట్స్ లో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, క్యాషూ నట్, వాల్నట్, ఇలాంటి వాటిలో మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఘీ రోజు కొంచెం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. అవి దేంట్లో దొరుకుతాయి? ఫ్లాక్స్ సీడ్స్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, అది జిగురుగా ఉంటుంది తినలేమని తినరు. నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి. మీకు కొంచెం మీరు ఎఫోర్డ్ చేయగలను, డబ్బులు పెట్టగలను అనుకుంటే అవగాడోస్ తీసుకోండి. ఆలివ్ ఆయిల్ లో కూడా హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ మీరు తీసుకోవచ్చు. ప్రాపర్ గా హార్మోన్స్ అనేవి సింథసైజ్ అవుతాయి బాడీలో. మీ సైకిల్ కూడా రెగ్యులేట్ అవుతుంది. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లమ్స్ తో అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ హెల్త్ కేర్ కపుల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.